ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంత్యోత్సవాన్ని ప్రభుత్వ అధికారిక పండుగగా గుర్తించి జీవో ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎల్బీనగర్ లో జరిగినటువంటి పారాయణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఆ కార్యక్రమానికి అక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా రావడం జరిగింది. అదే ప్రాంగణంలో సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు వాసవి మాత జయంత్యోత్సవాన్ని అధికారికంగా చేస్తానని హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జయంత్యోత్సవాన్ని ప్రకటింపజేసేందుకు అహర్నిశలు పోరాడి సాధించినటువంటి కల్వా సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక దిగ్విజయన విజయము. ఆర్య వైశ్య సోదరి సోదరులకు ఈ అమ్మవారి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించడము మరియు ప్రభుత్వ లాంఛనాలతోటి పట్టు వస్త్రాలతోటి అమ్మవారికి ప్రతి సంవత్సరము సమర్పించడం కూడా ప్రభుత్వ అధికారికంగా జరుగుతుంది. ఇలాంటి బృహత్తరమైన కసరత్తు నిర్వహించిన కల్వ సుజాత గారికి వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి ప్రత్యేకంగా మేమందరం అభినందన తెలియజేశాము. అదేవిధంగా అమ్మవారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా బాలాభిషేకం వివిధ జిల్లా సంఘాల నుంచి మరియు ఆర్యవైశ్య నాయకుల చేత చేయడం జరిగింది. రాబో కాలంలో వైశ్య కార్పొరేషన్ ద్వారా అత్యధిక నిధులు విడుదల చేయించుకొని మనకు తగిన వసతులు, హాస్టల్, వైద్య, విద్య, గృహము మరియు వివిధ ఆర్యవైశ్యులకు చదువు కోసం కానీ కుటుంబ పరిశ్రమ కోసం కానీ ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఆర్యవైశ్య వివిధ సోదరి సోదరులు ఆదుకోవాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే కల్వ సుజాత గారికి కృషి చేసి ఫలితం సాధించిన సుజాత గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్యవైశ్య సోదరిమణులందరికీ వాసవి మాత జయంతోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ అష్టైశ్వర్య, భోగభాగ్య, సుఖ సంతోష, వాణిజ్య, వ్యాపార, పుత్ర పౌత్ర, మనోవంచ, కీర్తి, ప్రతిష్ట, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని విధాలు బాగుండాలని చెప్పి వాసవి మాత కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి మనసావాంచ కోరుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత.